శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. యువతలో ఇట్ట ధైర్యం రావాలన్నమాట. చదువుకొని తిని తినక తల్లిదండ్రులు కష్టపడి లచ్చలు పెట్టి చదివించి ఏళ్ల తరబడి నిరుద్యోగులు అంతే ఆగిపోతున్నారు. కానీ రాజకీయంగా వీళ్ళు బలపడుతున్నారు కానీ వాళ్ళ బతుకులు ఎప్పుడు బాగుపడేది. అందుకని అక్కడ యువత మొత్తం కట్టగట్టి ఢిల్లీలో చేయడం చాలా బాగుంది అనమాట. యువత ఎక్కడ కూడా అంతే తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. యువతకి కడుపు మండి చేసే ధర్నా మాట్లాడాలి, దీని మీద స్పందించాలా. ప్రధానమంత్రి ఆయన బాధ్యత. చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు కడుపు మండి ఎగబడ్డోళ్ళు వాళ్ళు ఇవన్నీ ఆడ తయారు చేసుకుని వస్తారు. జనతా పార్టీ ధర్నా సభమేనా మేడం? న్యాయమే, సభమే, 100% కూడా నిజమే. ఎందుకంటే యువతలో ఇట్ట ధైర్యం రావాలన్నమాట. యువతకే ఎక్కువ ఉంది. చదువుకొని తిని తినక తల్లిదండ్రులు కష్టపడి లచ్చలు పెట్టి చదివించి ఏళ్ల తరబడి నిరుద్యోగులు అంతే ఆగిపోతున్నారు. కానీ రాజకీయంగా వీళ్ళు బలపడుతున్నారు కానీ వాళ్ళ బతుకులు ఎప్పుడు బాగుపడేది. అందుకని అక్కడ యువత మొత్తం కట్టగట్టి ఢిల్లీలో చేయటం చాలా బాగుంది అనమాట. యువత ఎక్కడ కూడా అంతే తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ధర్నాలో విద్యార్థులు ఎంతమంది పాల్గొనొచ్చు అనుకుంటున్నారు మీరు? నేను 100 మంది అని చెప్పను, వేల మంది, లక్షల మంది కావాలా. ఎందుకంటే అంతమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు అనమాట. కనీసం పెళ్లిళ్ళు కూడా కాకుండా ఉద్యోగాలు రాక పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. తల్లిదండ్రులు ఉండ ఇల్లు తరతరాలు వేసుకునే పొలం కూడా అమ్ముకొని పిల్లలు చదివించిన వాళ్ళు ఉండరు. ఎంతో మంది కడుపాయి కట్టుకొని జాబులు రావట్లేదు. 40 ఏళ్ళు ముడ్డి కిందికి 30 ఏళ్ళు వస్తున్న పెళ్లిళ్ళు కావట్లేదు, జాబులు రావట్లేదు అని పిల్లల్ని ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఈ ధర్నా రాజకీయ ఎత్తుగడ అని అంటున్నారు, మీరేమంటారు? నేను రాజకీయ ఎత్తుగడ అన్ను. యువతకి కడుపు మండి చేసే ధర్నా ఇది. వాళ్ళు కష్టపడి చదువుకొని కడుపాయి కట్టుకొని చేసిన ధర్నా కడుపు మండి. ఈ ధర్నా వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయంటున్నారు, ఏమంటారు దీని విషయమైనా? విదేశీ శక్తులు లేవు, వాళ్ళ బంధ లేదు, ఏది లేదు. రాజకీయ నాయకులు కుట్ర ఉందన్నమాట. కుట్ర వీళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వస్తున్నారు కదా రాజకీయంలోకి. ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళని మభ్య పెడతలేదా? అది నడుతుంది. అది వాళ్ళతో కుట్ర అని చెప్పొచ్చు. వీళ్ళ కింద ఏ కుట్ర లేదు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నారు, వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. రాహుల్ గాంధీ అరెస్ట్ ఎలా చూడాలి? రాహుల్ గాంధీ అరెస్ట్ అది రాజకీయంగా చూడాలి. ఎందుకంటే ఆయన మరి ఇప్పుడు కొత్తగా కాదు, ఆయన పూర్వం ఆయన రాజకీయంగా నడిచింది. ఇప్పుడు రాజకీయం కూడా ఇప్పుడు మన తెలంగాణ గడ్డ మీద కూడా ఆయన కాంగ్రెస్ నడిచేది. మరి నిరుద్యోగులు ఎందుకున్నారు చెప్పు? కాంగ్రెస్ ధర్నాలు అనేవి రోడ్డు పైన ఉండాలి, బీజేపీ ఆఫీసుల పైన ఏంటి? ఎక్కడ రోడ్డు పైన కాక ఎక్కడ? పార్టీ ఆఫీసులో ముట్టడి సభమేనా? కడుపు మండి, రోడ్డు పైన చేయాలి కదా. కడుపు మండి యువత రోడ్డు పైన చేస్తే పోలీసులు కొంటారా? గవర్నమెంట్ చూడు ఎట్ట కొడతారా పిల్లల్ని? వాళ్ళ రక్తాలు చిందుతున్నాయి. విదేశీ శక్తులు ఉన్నాయని అంటున్నారు, ఏమంటారు? నేను విదేశీ శక్తులు ఉన్నారని నేను అన్ను. ఎందుకంటే కడుపు మండిని నిరుద్యోగి వ్యవస్థ ఉందని చెబుతాను. అసలు ఎందుకమ్మా ఆ విధంగా చేయడం కారణం? ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మభ్య పెడతారు. లచ్చలు పెట్టి చదువుకుంటారు పిల్లలు కడుపాయి కట్టుకొని. మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్లా ఏందో చదువుతారు, అయ్యి తగ్గిరు. ఏ రకంగానే యువత భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళకి కడుపు మండి రోడ్డు పైకి వస్తేనే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అని ఆ రకంగా కేసులు. మరి కడుపు మండి ఆఫీసుల పైకి వస్తేనేమో ఇది కుట్రా అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి ఎట్టా వాళ్ళ భవిష్యత్తు ఎట్టా బాగుపడేది చెప్పు? గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళ వస్తువులు బయట పడతాయి. ప్రధానమంత్రి మాట్లాడాలి, దీని మీద స్పందించాలా. ప్రధానమంత్రి ఆయన బాధ్యత. యువత భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది, రాజకీయ నాయకుల చేతుల్లోనే కానీ ప్రధానమంత్రి చేతుల్లో. ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రధానమంత్రి దాకా తీసుకుపోతే యువత భవిష్యత్తు బాగుంటది. ఇన్ని పార్టీలు వచ్చాయి, ఏది జరగదు. అక్కడ పట్టించుకోనంతసేపు ఏది జరగదు, పట్టించుకుంటే అన్ని జరుగుతాయి. రాముడి గురించి, మతాల గురించి ఎందుకంటే మభ్య పెడతానికి అట్ట తీసుకొస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. పిల్లల భవిష్యత్తు ఇంకా సర్వనాశనం అయిపోద్ది కదా. అయితే అక్కడ ఉన్నోళ్ళంతా స్టూడెంట్స్ అంటున్నారు కదా, వాళ్ళు మోడీని, చనిపోయిన మోడీ వాళ్ళ అమ్మను కూడా బుక్కులు తిట్టు నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది యువత కాదనేది, వాళ్ళు కాదనేది. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు కొంతమంది సృష్టించిన అల్లరి మోకలు అనేది, అంతేగాని యువత కాదు. అంటే ముందు 2 రాళ్ళు కూడా పెట్టారంట కదా, దాన్ని ఎలా చూడాలి? అది ఎలా చూడాలంటే అది రాజకీయంగా వాళ్ళు పెట్టిందే చూడాలి. యువత చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు కడుపు మండి ఎగబడ్డోళ్ళు వాళ్ళు ఇవన్నీ ఆడ తయారు చేసుకొని వస్తారు. వాళ్ళ చేతుల్లో ఏముంది? గవర్నమెంట్ ఏ ఆట ఆడితే ఆ ఆట ఆడుద్ది పైన.
వాళ్ళదేం లేదు.